పట్టుకోపోతే ఇంకో బాల్ వేయడానికి ఆఫ్ కోర్స్ అది లేదు, నాకు తెలుసు అది. గాన్ నేను అది వెనకలు అదే తోసుకోద్దని చెప్పన్నారు, తోసుకోద్దని చెప్పన్నారు కదా అన్న. బట్ నా తోచుతున్నా అందరూ అదే కదా. చూసుకో వచ్చామంటే నేను మొత్తం కదలాల్సి వస్తుంది. కళ్యాణ్ 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 ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్ 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 పైకి 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 కళ్యాణ్ ప్లీజ్ ఎక్కువ కళ్యాణ్ అన్నా మీరు మరి వచ్చేస్తున్నారా? ఎవరికి ఏమో ఆడుతున్నారు. ఇట్లానే పెట్టాను రా, ఇక్కడే కాదా నాకు వేసే తీసుకున్నాను. నాకు సంజన గారు ఆలోచించండి. ఓ సారీ 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 సారీ, అది వెనక్కి తీసుకొచ్చా? లేదు సంజన గారు, సంజన గారు ప్లీజ్ ఎక్కువ స్కోర్ ఉండాలంటున్నారు. సంజు బాబా సంజు బాబా మిగిలి కూడా సంజన గారు ఎక్కువ వెళ్తుంది. సంజన గారు సంజు బాబా ప్లీజ్ సంజన గారు అన్నా ఉన్నానన్నా, నా దగ్గరకు వచ్చింది కూడా మీరే పడుతున్నారు. సారీ సంజన గారు ఏంటన్నా? సంజన గారు సంజన గారు ప్లీజ్ సంజు బాబా సంజన గారు సంజు బాబా సిస్టర్ చను కళ్యాణ్ 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 ప్లీజ్ కళ్యాణ్ కళ్యాణ్ మార్క్స్ కళ్యాణ్ చూడు కళ్యాణ్ 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 ప్లీజ్ కళ్యాణ్ ప్లీజ్ అందరికి ఈక్వల్ గా కళ్యాణ్ కళ్యాణ్ రే 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 కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ అన్న. అరే నేను అసలు కదిలేనారా? కళ్యాణ్ నాకేలేదురా, అదొకటి వేసేయ్. పైకి సుమనన్న ఒక్కటి కూడా వేయలేదు. 4 నెలలు అందరూ. My name is Percy Jackson. He is cute. The danger the camp is under is greater than you can possibly imagine. What about Grover? You know where he is? Save Grover. Save camp. Sorry! Let's go do the impossible. I've been having this recurring nightmare. Everyone dies. It's time to break the cycle. It finally arrives. Welcome to paradise. Oh, wow. ఒక్కటి కూడా వేయలేదు సుమనన్నకి. 6 అబద్ధాలు చెప్పు. 6 ఇగో 3 3 6 ఎన్ని ఉన్నాయి చెప్పు. ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను చెప్పాను సెకండ్ వస్తా అనేసి, సెకండ్ 4th అనేసి. ఈ బాగానే ఉన్నాయి కదా. ఒక్కటి కూడా వేయలేదు సుమనన్నకి. 8 మిస్ సోమనానికి ఒకటి వేసాను ఈ రౌండ్ లో. నేను సోమనానికి వేస్తుంటే బర్నీ గారు పట్టేసుకున్నారు. నేను పట్టుకున్నారు. మీరు ఈ రౌండ్ ముందు రౌండ్ మీరు వేస్తుంటే మీరు పట్టుకున్నారు. ఈ రౌండ్ ఒకటి కూడా ఒకటి వేసాను. ఈ రౌండ్ లో వేసాను నా హెడ్ అబౌవ్ పోయింది నీకు. నేను స్విమ్మింగ్ పూల్ వేసాను, ఇక్కడ వేసాను, తర్వాత ఒకటి లోపల కూడా వేసాను నేను నీకు. నిన్న కూడా ఆ బాల్ ఆటలో అట్లే చేశాడు, తన్ని అట్లా అలౌ చేసేసాడు, వేరే వాళ్ళని అలౌ చేయలేదు. నిన్న కూడా నేను అడిగాను ఎవరైనా వచ్చి బండి తాకితే ఏంటి రూల్ లేదు, తను వచ్చి నా బండి తాకింది, నా ఆట పోయింది. మీ బండి తాకలే, మీ చెంబొచ్చు, ఆవిడ చెంబొచ్చు మీ టైర్ కి తగిలింది. అదే సో అది కాకూడదు, అది కాకూడదు కదా. ఆవిడ చేతులు ఎందుకు ఉంటది? అక్కడ ఆ చొంబులకి కోసం కూడా నువ్వు చెప్పలేదు. ఇప్పుడు ఫస్ట్ గేమ్ లో కూడా అట్లానే చేసా. ఆవిడకి సపోర్ట్ చేయాలి.
అడిగినందుకు ఎక్స్ట్రా వేసావు నువ్వు నాకు. వీడికి 2 వేసాను, ఇమ్మానికి 2 వేసాను, 8 బాల్లో బర్నీ గారికి 2 వేసాను, ఇక్కడ అయిపోయినాయి 6. కనీసం ఒక్క బాల్ అయినా వేయలేదు సుమన్ అన్నకి. నిన్న ఆ పర్టికులర్ ఈ ఆటలో అన్న మట్క వచ్చి నా మీద ధమ్ అని పడింది. నేను స్టార్ట్ చేసే ముందు చెప్పాను, ఎవరైనా వచ్చి మన బండి కొట్టే రూల్ ఏంటి, రూలే లేదన్నాడు. బండి కొడితే అది బండి నిన్నే క్వశ్చన్ చేయాల్సింది మరి. టైర్డ్ అయిపోయాం, క్వశ్చన్ చేస్తే కూడా డిస్క్లైమర్ అని అంటారు. కాదు, మీరు నిన్నే క్వశ్చన్ చేయాల్సింది. ఆవిడేమో కావాలని చెంపే మేమే కిసిరిందా? కాదు, ఇప్పుడు మీరు వేస్తుంటే వేరే వాళ్ళు పట్టుకుంటే అది అడ్వాంటేజ్ లేదు. 20 సార్లు హ్యాండ్ బాల్ చేసింది డిస్క్లైమర్ అంట. ఇప్పుడు కూడా అన్ఈవెన్ గా బాల్ వేసాడు. చెప్తా. అరే నీకు ఎన్ని వేసాను రా? ఇప్పుడు అన్న నీ దాంట్లో పడిన బాల్ పట్టుకుంటే అది అడ్వాంటేజ్ అంటారు. ఇది గేమ్. నేను ఒక బాల్ ఎక్స్ట్రా వేసేసినందుకు వేరే వాళ్ళు గుడ్డుగాని చెప్పేస్తే నమ్మడం కాదు ఎవరోనా. ప్రీవియస్ గేమ్ లో అవునురా, నా గేమ్ పోగొట్టుకోవడానికి కోసం నా చెంబులన్నీ నేనే పడేసి ఇది చేశా. బేసిక్ నాలెడ్జ్ ఇది కూడా ఉండదు ఆ గేమ్స్. అది నా డైరెక్షన్ వస్తున్నప్పుడు మీరు ఎట్లాగా తీసుకుంటారా? అదే ఆట డెమాన్ కేస్తే ఇమాన్యుల్ తీసుకున్నాడు, ఇమాన్యుల్ కేస్తే డెమాన్ తీసుకున్నాడు. దట్ ఇస్ ఫైన్. కానీ నువ్వు ఇక్కడ బాల్స్ వేయలేదు, నా వైపు ఉన్నప్పుడు బాల్స్ వేయలేదు. ఇలా తీసుకుంటే ఇంకనే కాదు కాదు, నువ్వు ఇలా ఉన్నప్పుడు నేను టచ్ కూడా చేయాలి, ఎలా పెట్టి ఉంచుకున్నా అంతే. సుమన్ 3 బాల్ ఉన్నాయి, 4 వేసిన. రండి కౌంట్ చేస్తాను ఎన్ని బాల్స్ అనేసి. రండి కౌంట్ చేస్తాను, రండి కౌంట్ చేస్తాను. కౌంట్ చేయండి, కౌంట్ చేయండి. ఒక నిమిషం ఆగా, అర్థం కౌంట్ చేయను. 1 2 3 4 5 6 7 8. Banya, remember your number, it's 8. 1 2 3 4 4. సుమనన్న 4 అని గుర్తుపెట్టుకో. 1 2 3 ఏమో 4 ఎంత 5 6 7. 7 పట్టేవారా నువ్వు? 10. అన్నప్పుడు లాస్ట్ నువ్వు ఎక్స్ట్రా వేసింది నాకు ఒక్కటే రా, అందరికి ఈక్వల్గా వేసి. నేను ఆవిడని కూడా రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్లో ఆవిడ కూడా నాకు ఇస్తారా. 3 4 5 6. 6 ఇమాన్యుల్. మీ నంబర్స్ గుర్తుపెట్టుకునండి. 7 డెమోన్, 8 బన్నీ అన్న, 4 నువ్వు 7 పట్టేవారా? 2 3 4 5 6 7 8 9 10. మరి ఎందుకు అంటే నేను తర్వాత వెళ్తా అన్నాను. ఆగిపో అందుకే చెప్పాను సెకండ్ ఫోర్త్ నువ్వు అనేటప్పుడు ఆయన చూస్తున్నాను. కాదు ఒక నిమిషం, అంటే ఏంటి నేను ఇప్పుడు అన్యాయం చేశాను అందరికి? అన్నట్టు నాకు కాదు, ఫేర్ ఛాన్స్ అంటే ఏంటంటే చెప్పండి మీ దృష్టిలో. సైడ్ ఉన్నావు అనుకో, ఫేర్ ఛాన్స్ అంటే ఏంటో తెలుసా? అదే గేమ్. ఎన్ని అటు చివరికి వెళ్ళి అంటున్నాను. నేను 2 వేసిన దాంట్లో ఒకటి బర్నీ గారు పట్టేసుకున్నారు, ఇంకోటి సోమనాన్ని పట్టుకున్నాడు. ఒక నిమిషం, అట్లాగా ఆడాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను గెలవడమే ప్రాబ్లం రా. అక్కడ సుమన్ అన్నకు వేసిందంతా బర్నీ సార్ తీసుకున్నారు. దాని తర్వాత లాస్ట్ లో ఆవిడే నాకు ఎక్స్ట్రా ఒక బాల్ ఇస్తారు, అది ఆవిడ కనిపించలేదు. వీడు నాకు ఏదైతే ఎక్స్ట్రా పంపించాడో అది ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ నాకు లాస్ట్ లో ఇస్తారు కదా. మరి ఒక నిమిషం నాకు ఈక్వల్ గా ఉన్నప్పుడు మరి లాస్ట్ లో నేను రిక్వెస్ట్ చేయగానే నాకెందుకు ఇస్తారు? ఇప్పుడు సుమన్ అన్నకి తక్కువ ఉన్నప్పుడు మీరే అన్ని సుమన్ అన్నకి వేయచ్చు కదా, అది పాయింట్. సంజన గారు సుమన్ అన్నకి ఈక్వల్ గా ఎన్ని వేసారు?
ఎన్ని బాల్స్ వేశారు అందరిని అరే ఎన్ని ఒక నిమిషం ఆగు. అందరికి ఆగండి. వేశారా? అందరికి వరుసగా వేస్తే four balls ఇమ్మానికి 4 వేసారు. మొత్తం 2 బాస్కెట్లు తీసుకెళ్ళి 4 వేసా. మరి ఇమ్మానికి ఇప్పుడు 6 ఉన్నాయి. మరి 2 ఉంటే ఇంకో 2 ఉండాలి కదా ఇమ్మానికి. అందరికి ఫేర్ ఛాన్స్ అంటే నువ్వు సుమన్ ఇమ్ము నువ్వు అలా అయితే నువ్వు ఒకటి చెప్పండి. నేను అడ్డంగా వచ్చాను వేసాను ఒకటి బర్నింగ్ బాస్కెట్ సంజన గారు కింద కూడా వేస్తారు. పట్టుకోవడానికి వచ్చి వీడికి తగిలాను బాల్ కింద పడింది. సంజన గారు మీకు ఒకటి కిందకి వేస్తారు కదా 9 ఉన్నాయి. అదే కదా 9 లో ఇప్పుడు ఆవిడ equal గా ఎలా ఎక్స్ట్రా వేసినప్పుడు లేదు వీడు నాకు ఒక ఎక్స్ట్రా వేసేసేసరికి కాదు మీరు 9 ఈక్వల్ గా ఎలా వేస్తారు? రెండు పడ్డాయి కదా కింద నీకు వచ్చింది ఒకటి కింద పడింది వీడి వేయబోయింది ఒకటి కింద పడింది నాదేది కింద పడలేదు నేను కాపాడుకున్నా. అదంతా కాదు 9 బాల్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర ఒకటి కిందకి వేస్తారు. 9 ఈక్వల్ గా ఎలా వేస్తారు? వేయలేరు కదా ఎవరికో ఒకటి తక్కువ ఉంటది కదా. ఒకటి పడింది ఇముకు వచ్చేసేసరికి నేను అడ్డంగా వెళ్ళి ఒక బాల్ కింద పడింది 3 బాల్ అలా పోయాయి. ఒకటి బర్నిగర్ బాస్కెట్ లో వేసుకున్నారు ఇంకోటి సుమనానికి పడింది అంతే లాస్ట్ రౌండ్ లో. దాని ముందు రౌండ్ లో సుమనానికి 2 వేసా. సుమనాన్ని మొత్తం 3 మిస్ చేసాడు. ఒకటి అక్కడ బాస్కెట్ వరకు ఒకటి వెనకాలకి ఒకటి ముందుకి ఒకటి 3 మిస్ అయ్యింది. మిగిలిన 3 ఇక్కడ మిస్ అయ్యాయి 6 అక్కడ అయిపోయింది. నీ దాంట్లో 3 అన్నా నీ దాంట్లో మొత్తం కౌంట్ 9 నీవి లెక్క చూసుకుంటే నీకు 4 అన్ని రికార్డెడ్ ఉంది కదా. మీరు 9 బాల్స్ ఉన్నాయి కదా 9 లో రికార్డెడ్ ఉంది కదా చూద్దాం. ఒకటి అడుగుతున్నా మీరు 9 బాల్స్ వేసారా ఒకటి కింద పడిపోయింది కదా ఇలాగా. ఆ 9 మనిషికి 2 వేయలేరు కదా అంటే ఎక్కువ ఎవరికి వేసినట్టు అన్న. లాస్ట్ లో ఒక్క బాల్ ఫస్ట్ రౌండ్ లో 2 వేసాను 2 రౌండ్ లో 2 వేసాను. మరి ఆవిడ లాస్ట్ బాల్ 6లో ఉండాల్సిన నేను నాకే వేసారా లాస్ట్ బాల్ 6లో ఉండాల్సిన 2 బాల్స్ బన్యాన్ని పట్టుకున్నారు. నేను ఆవిడని కూడా సంజయ్ అంటే 2 బాస్కెట్లు 2 పడ్డాయి నాకు. కళ్యాణ్ 2 బాస్కెట్ల మీద 2 వేసింది నాకు. మరి ఎవరికి ఫేర్ చేశారు ఆవిడ? అక్కడ కాదురా ఇప్పుడు లాస్ట్ బాల్ నువ్వు 3 వేసావురా 3 2 వేసావు. వీడిది ఒకటి వచ్చింది నాకు 4. 2 బాస్కెట్ల మీద 2 వేసింది. బాల్ కాదురా ఇప్పుడు లాస్ట్ ఒక బాల్ నీకు ఉన్నప్పుడు ప్లీజ్ 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 కళ్యాణ్ ఆలోచించండి. నిన్ను ఎలా అన్నాను సంజన గారు అలా అన్నప్పుడు సంజన గారు కూడా నాకు లాస్ట్ బాల్ నాకే వేసారు. నువ్వు నాకు వేసావు. అక్కడ వెళ్ళేవి 3 బాల్స్ మిస్ అయ్యాయి. ఇక్కడికి వచ్చేది 2 బాల్స్ మిస్ అయ్యాయి. నా దగ్గరకు వచ్చే బాల్స్ మిస్ అవ్వలేదు నేను పట్టుకున్నా. సుమనానికి ఎక్కువ బాస్కెట్ లో 9 4 6 10 18 9రా 36 మొత్తం 20 బాల్ ఉన్నాయిరా 36 బాల్ ఉన్నాయి మొత్తం. 36 కాదు 40 ఉన్నాయి 40 ఉన్నాయి 4 బయట ఉన్నాయి కదా. ఫస్ట్ తనుజ లీడింగ్ సెకండ్ డెమాన్ సెకండ్ గారు 8 బాల్స్ నువ్వు 7 బాల్స్ ఇమాన్యుయల్ 6 బాల్స్ సుమన్ అన్న 4 బాల్. ఇక్కడికి వచ్చాను 20 పాయింట్లు ఇక్కడికి వచ్చాను. 30 పాయింట్లు ఫస్ట్ నేను రాలా. అలా ఎందుకు ఫీల్ అవుతావు? నేను అందరికన్నా లీస్ట్ నేనే కదా. అలాగ అనుకో ఇది గేమ్ మారుతుంది. డోంట్ ఫీల్ బ్యాడ్. నేను అందరికన్నా లీస్ట్లో ఉన్నాను ఏమని బాధపడ్డానా? ఇట్ హ్యాపెన్స్. ఇలాంటి టైంలోనే ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఇంకా ఎక్కువ చేయడానికి ది టాక్. అర్థం చేసుకో. అడ్వాంటేజ్ తీసుకుంటారు కానీ చిన్నట్లు కూడా అసలు వేరే రకం తీసుకోవద్దు. ఫోర్త్ ఇమాన్యుయల్ ఫిఫ్త్ సుమన్ అన్న. థర్డ్ డెమాన్ కదా. థర్డ్ నువ్వు కదా. అలా గేమ్ లీస్ట్ నేనే తెలుసు. నీ తల పైన నుంచి పోయింది సుమన్. వాళ్ళ గేమ్ ఏంటో తెలుసా? కదులుతూ ఉండాలి. మేము వెళ్ళాలా మీరు ఆగి ఎసరాలే కదలమని అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అయినా ఒకటి పట్టకపోతే మళ్ళీ ఎందుకు వేసారు మరి మనిషికి? వాళ్ళు చెప్పాలంటే నాకు 8 బాల్ రావాలి. 4 10 ఉన్నాయి 8 రాలేదు. మరి నాకు ఒకటి తక్కువ వేసినట్టే కదా. మాకు చెప్తున్నాను కళ్యాణ్ కడుగు. ఈక్వల్గా నార్మల్గా ఈక్వల్గా వేసుంటే మనిషికి 8 బాల్ వస్తాయి. తీస్తాను తీసుకున్నాండి.
ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్వి ఎక్కడ వేస్ట్ అవ్వలేదు, కింద పడలేదు, ఒకటే కింద పడింది. మీరు వేసిన 4 వేస్ట్ అయ్యాయి. 4 ఒకటి కింద పడిపోయింది, ఒకటి కదా, ఒకటి సుమన్ అన్న బాస్కెట్ తగిలి కింద పడిపోయింది, ఒకటి బాస్కెట్ తగిలి కింద పడింది, ఒకటి తన హెడ్ పైన నుంచి పోయింది, ఇంకొకటి ఇక్కడ కూడా తగిలి పడింది. ఇంకా కొద్దిగా స్లోగా వేయాల్సింది. కూడా 7 పట్టాను అనుకున్నాను. మొత్తం అంటే 2 దాంట్లో నా మీద కాన్సెప్ట్ ఫోకస్ ఉన్నాం ఏంటి? సెకండ్ ప్లేస్ వచ్చిందేమో అనుకున్నాను నేను. కట్ చేస్తే 3rd ప్లేస్. నేను తిరుగుదామని మన ఇద్దరం కొట్టుకొని కింద పడితే గేమ్ వేరే రకంగా ఉంటుంది. బట్ అక్కడ ఇద్దరిని తీసేయాలని చెప్పి ఆడుతున్నప్పుడు మన ఇద్దరిని చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా పెట్టుకోవద్దు. లేదు అంటే ఒక్కొక్క గేమ్ ఏమైపోతుంది అంటే ఇది అసలు ఇంకోటి సమరానికి బాస్కెట్లోకి వెళ్ళి 3 ఉన్న దాంట్లో 4 చేశాను. ఇంకా సమరానికి అందరూ బస్సు కదులుతూ ఆడమని చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ కదులుతూ ఆడమని చెప్పాలంటే ఇప్పుడు కదులుతానే ఆడే. బిగ్ బాస్ ఈ ఆటలో ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది విత్ 10 balls. సెకండ్ ప్లేస్లో భరణి అన్న ఉన్నారు విత్ 8 balls. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నారు విత్ 7 balls. ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నారు విత్ 6 balls. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు విత్ 4 balls. Thank you, Big Boss. Thank you, Big Boss. ఒకటి ఎక్స్ట్రా అయినా వేయాల్సింది. నాకు 7 వచ్చినాయి, 8 బాల్ రాలేదు. డిమాండ్ ఎవరికి ఎక్స్ట్రా వెళ్ళింది? డిమాండ్ కాదు నా గురించి కాదు, ఈ గేమ్ నాకేమైంది? ఆవిడ అంత బాగా చెప్పారు కదా సుమరానికి ఒకటే వేయలేదని చెప్పి. సుమరానికి 2 వేస్తే ఒకటి బర్నీ గారు పెట్టారు, ఒకటి సుమరాన్ని పట్టుకున్నాడు అని చెప్తున్నాను నేను. అట్లీస్ట్ మనమైనా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు.